దేవుడు తీర్పు తీర్చాడంటే పర్ఫెక్ట్ తీర్పు తీర్చాడంట. ఆషామాషి తీర్పు కాదు, పర్ఫెక్ట్గా తీర్చాడు. కాబట్టి ఈరోజు నీ హృదయంలో అయ్యో నేను అప్పుడు అది చేశాను, నేను ఇది చేశాను, అయ్యో అట్లా ఉంది అని అనుకోకూడదంట. ఇంత కూడా నీ మనసులో ఆ చెడు మనస్సాక్షి ఉండకూడదంట, మంచి మనస్సాక్షి ఉండంట. ఏంటా మంచి మనస్సాక్షి? యేసయ్య సిలువ ఉండడమే మంచి మనస్సాక్షి. హల్లెలూయా. యేసయ్య చేసిన సిలువ యాగమే మంచి మనస్సాక్షి. ఈ చెడు మనస్సాక్షి ఏంటంటే నీ క్రియలు. మంచి మనస్సాక్షి అంటే యేసు క్రియలు. హల్లెలూయా. మీ మనసులో ఏముంది ఈరోజు? నేను పాపిని, పురుగుని, ధూళిని, పెంట కుప్పుని ఉందనుకోండి, అది చెడ్డ మనస్సాక్షి అంట, మంచి మనస్సాక్షి కాదు. ఒకప్పుడు పాపివే, కానీ క్రీస్తునందు ఉన్న తర్వాత నువ్వు నూతన సృష్టి. హల్లెలూయా. ఆమేన్. ఆయన సిలువ రక్తం కొలస్సీ 1వ అధ్యాయము 19వ వచనంలో ఏమంటాడు చూడండి. కొలస్సీ 1వ అధ్యాయం 19వ వచనం, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. హల్లెలూయా. నిలువబెట్టాడంట. ఎలా? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలువబెట్టాడు అంట. ఆయన నిలువబెట్టినప్పుడు మనం కూడా అలానే చూసుకోవాలి. ఇది మంచి మనస్సాక్షి అంటే. ఎప్పుడైతే దేవుడు నువ్వు పరిశుద్ధుడవు అన్నాడో నువ్వు పరిశుద్ధుడవే. ఎందుకు? నీ క్రియలను బట్టి కాదు, దాని వెనకాల యేసయ్య ఎంతో గొప్ప సిలువ యాగము చేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది నమ్మలేమే, నమ్మశక్యం కాని సువార్త. ఎవడన్నా మీరు పాపి అన్నావు అనుకోండి, అవును దేవా నేను పాపిని దేవా అనేస్తూ ఉంటాం. మీరు పాపి అని ఎవరంటారు తెలుసా? పాపి అనేది అపవాదే. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని పాపి అని అన్నాడు. హల్లెలూయా. ఎందుకన్నాడు తెలుసా దేవుడు పాపి అని? యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు తీర్పు తీర్చడానికి రాలే, రక్షించడానికి వచ్చాడు. ఒక్కడితో కూడా నువ్వు పాపి అని అనలే ఆయన. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు అందుకే నమ్ముట నీ వలన అయితే అంటాడు. చూడండి, పరిశుద్ధుడు, నిర్దోషి, నిరపరాధి. ఎంత ధైర్యం ఉంటుంది మనకు కదా? ఎంత ధైర్యం ఉంటుంది తెలుసా? ఆయన సిలువ రక్తం వలన అయ్యామంట. అదంతా సిలువ రక్తం చేత సంధి చేశాడు అంట. ఆషామాషి అయిన క్రియ కాదు. ఈరోజు మనకి ఎటువంటి ఇంత కూడా మన మనసులో నేను అది చేశా కదా అని ఉండకూడదంట. నేను అప్పుడు అది చేశా కదా అని ఇంత కూడా 0.1% నీ హృదయంలో ఉండకూడదంట. నువ్వు కూడా వేరే వాడికి తీర్పు తీర్చకూడదంట నువ్వు అది చేశావు అని. అందుకే యేసయ్య అంటాడు, తీర్పు తీర్చకుడి. అవునా? Do not judge, but judge the righteous judgment అంటాడు ఆయన. ఎప్పుడైతే మనం తీర్పు తీర్చామనుకోండి, ఆయన స్థానం మనం తీసుకున్నట్టంట. ఈరోజు ఎందుకు తీర్పు తీర్చకూడదు? ఎందుకంటే యేసయ్య వాళ్ళ కోసం వెల చెల్లించాడు ఆయన. హల్లెలూయా. వెల చెల్లించాడు వాళ్ళ కోసం కూడా. అందుకే వాళ్ళకి తీర్పు తీర్చే అధికారం మనకు లేదు. ఎప్పుడైతే నువ్వు తీర్పు తీరుస్తే నువ్వు అంటావు, యేసయ్య నువ్వు చేసిన యాగము పనికిరాదు దానికి అని అంటున్నావు. ఇది చాలా
ఇది కొంచెం నమ్మాలంటే మన శరీరం ఒప్పుకోదు. మన శరీరం ఏం మాత్రమూ ఒప్పుకోదు. ఆయన చేసిన సిలువ యాగం, హల్లెలూయా, నిర్దోషి అంటే ఒప్పుకోదు, నిరపరాధులం అంటాం మనం. సో ఈరోజు ఎటువంటి దేవుడు నన్ను ఎందుకు దీవించట్లేదు తెలుసా? అప్పుడు అది చేశాను అని అనుకుంటున్నావేమో నువ్వు. దానికోసం వెల చెల్లించాడు యేసయ్య. హల్లెలూయా, ఆమేన్. యు డిజర్వ్ ఇట్. ఆ ప్రతి ఆశీర్వాదానికి నువ్వు అర్హుడవు తెలుసా? నువ్వు అది క్రీస్తునందు ప్రతి వాగ్దానం ఏంటమ్మా? అవును, ఆమేన్. క్రీస్తునందే అర్హుడవు నువ్వు. ఆ అర్హత ఇచ్చింది సిలువ యాగము, నీ క్రియలు కాదు, ఆయన చేసిన సిలువ యాగము. అందుకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మన యేసుకే చెందును గాక. ప్రతి మోకాలు, ప్రతి నాలుక వంగి తీరాల్సిందే యేసయ్య నామానికి. మనసు మనము మనం పర్ఫెక్ట్ చేసుకోవాలి. అందుకే ఆయన కృపా సింహాసనం వద్దకు ధైర్యంగా రమ్మంటాడు. ఆ ధైర్యం కూడా ఇచ్చింది ఆయనే. ఎవరికి? పాపికి ధైర్యం ఉండదు. కానీ ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నేను పరిశుద్ధుణ్ణి, నిర్దోషిని, నిరపరాధిని, నూతన సృష్టిని, దేవుని కుమారుడను, క్రీస్తుతోటి వారసుడను అని ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఎక్కడ లేని ధైర్యము మీ దగ్గర రావడానికి మీ పిల్లలకే ధైర్యం ఉండదు, పనులకు ఉండదు. అందుకే అంటాడు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎప్పుడైతే యేసయ్యను, ఆయన నామమందు విశ్వాసం ఉంచుతావో, నూతన సృష్టి అంట, దేవుని పిల్లలుగా మార్చబడతామంట. హల్లెలూయా, అధికారం ఇచ్చాడంట. ఇంగ్లీష్లో టు బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్ అంట, దేవుని కుమారులము అంట. ఆమేన్, ఆమేన్. సో ఎప్పుడైతే వారసుణ్ణి అని తెలుసుకుంటావో నీ నడవడి మారిపోతుంది తెలుసా? రాజకుమారుడు ఆ టీవీ వేరే ఉంటుంది, కానీ నేను పాపిని అని అనుకున్నప్పుడు మన 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 కళ్ళు కూడా ఆ సత్యాన్ని చూడలేవు. నేను వారసుణ్ణి, మనము నేను దేవుని వారసుణ్ణి అని చెప్పుకోము, కానీ వాక్యము చెప్తావు నువ్వు దేవుని వారసుడువు అని. కానీ మనం ఏం చెప్తాము? పాపిని, పురుగుని అవి చదువుతాము. అవంటే తగ్గింపు అనుకుంటాం మనం. నేను పాపినని దేవా, పురుగుని దేవా అంటే తగ్గింపు కాదు, అది ఓవర్ యాక్షనే. దేవుడు మనలను కుమారు, యు ఆర్ ఎ సన్, యు ఆర్ మై సన్, నువ్వు నా కుమారువు. హల్లెలూయా. నువ్వు ఆషామాషి అయిన వ్యక్తివి కాదు ఈరోజు తెలుసా? నీ విలువ ఏంటి ఈరోజు? యేసయ్య రక్తము ఎంత విలువనో నీ విలువ అంతే. కానీ మనమే విలువ ఇచ్చుకోవట్లే, నువ్వే. ఆ చాప్టర్, పాపం అనే చాప్టర్ క్లోజ్ చేసి పడేశాడు యేసయ్య. లోక పాపములు మోసుకొని వెళ్ళిపోయాడంట. ఎందుకు మొదలు పెట్టా అంటే అసలు పాపాలతో ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు దీని గురించే మాట్లాడమన్నాడు. ఈరోజు మన బుర్ర ఎప్పుడైతే మారుతుందో నూతన సృష్టిగా అవుతుందంట. హల్లెలూయా. మన మనసు రూపాంతరం చెందాలంట. ఫస్ట్ మన మైండ్ మారాలి అంట దేవుని వాక్యంతో. హల్లెలూయా. ఈరోజు క్రీస్తునందున్న వారు పాపులు కారు. అందుకే క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం వెనకాల చెప్పడమో. ఆమేన్, ఆమేన్. సత్క్రియలు అంటే ఏంటి? ఆ సత్క్రియలు ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు. ఆ సత్క్రియలు ఏంటంటే అరే నీ పొరుగువాడికి బాధ కలుగుతుంటే నీ మనసులో దేవుని యొక్క ఆ కంపాషన్,
ఆ కనికరము మొదలవుతుందంట. వెళ్ళి ప్రార్థన చేస్తామంట. చెయ్యి పెట్టగానే నమ్మిన వాని చేత ఈ సూచక్రియలు జరుగును. ఇదే సత్క్రియలు. ఆ సత్క్రియలన్నీ ఎలా మొదలవుతాయంటే, ఆ సత్క్రియలు ఆ జాలి వలన, ఆ కంపాషన్. ఇక నేను కాదు జీవించేది, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అప్పుడు జీవించుచుండగా ఆయన కనికరము నీ ద్వారా కనిపిస్తాంట దేవుడు. హల్లెలూయా. ఇన్ని రోజులు నిజంగానే ఆయన రాకడ నిజంగానే అతి సమీపంగా ఉంది. ఈరోజు మన నడవడి మార్చుకోవాలి. ఆమేన్. మార్చుకోకపోతే దేవుడు మారుస్తాడు యేసు నామములో. మీ కింద మంట పెట్టైనా సరే, మీ ఎముకలలో మంట పెట్టైనా సరే మిమ్మల్ని మార్చును గాక యేసు నామములో. సరి అయిన మార్గంలో పెట్టును గాక యేసు నామములో. ఎందుకు? అది మీ మంచి కోసమే, మన మంచి కోసమే. బాగా చాలా కంఫర్టబుల్గా ఉన్నారు, బాగా వెచ్చగా ఉంది, కప్పుకుందాం అనుకుంటారేమో. సమస్యలే. ఈ రోజు నుంచి మొదలు మీకు గుంటూరులో ఏదో జరుగుతుందని వచ్చారు కదా, మంట పెట్టాడు దేవుడు. ఈ మంట ఏంటంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తులను కాల్చే మంట ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క వ్యక్తిని అంధకార రాజ్యంలోంచి తన కుమారుడు యేసయ్య రాజ్యంలోకి నడిపించే మంట ఇది. హల్లెలూయా. ప్రతి కొండల్ని పగలగొట్టే మంట ఇది. హల్లెలూయా. ప్రతి హృదయాన్ని ప్రజ్వలింపచేసే మంట ఇది. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప గొప్ప దైవజనులు ఉన్న స్టేజ్ మీద మేమంతా మీ కొరకు ప్రార్థన చేస్తాము. చాలాసార్లు చాలామంది యేసయ్య గురించి అరే బాబు మాట్లాడుతుంటే మత మార్పిడి అంటారు కదా. మతం కాదురా బాబు మార్చేది, మనిషిని మారుస్తాం. హల్లెలూయా, ఆమేన్. మతం చేసింది మనిషి. దేవుడిలో మతము లేదు. నమ్ముతావా? దేవుడిలో మతం ఉందంటే దేవుడే కాదు. హల్లెలూయా. దేవుడిలో ఉన్నది ప్రేమ. హల్లెలూయా. ప్రేమకు మతము లేదు. ఈరోజు దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించను అంట. ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. దేవునికి విరుద్ధంగా మాట్లాడిన వ్యక్తిని కూడా ప్రేమిస్తున్నాడు ఆయన. టైం ఇస్తున్నాడు, అరే మారుతాడేమో అని. ఆ వ్యక్తి కూడా సువార్త మనమే చెప్పాలా మనం. ఆమేన్, హల్లెలూయా. సువార్త వినిన తర్వాతే మనసు మారుతుందంట. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించండి కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయన్ని ఈ లోకంలోకి పంపెను. దేవుని తన కుమారుని ద్వారా తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ని ఈ లోకములోకి పంపలేదు. యేసయ్య వచ్చింది తీర్పు తీర్చడానికి కాదు, రక్షించడానికే. ఆమేన్. సో దయచేసి అందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. అంటే ఎంతమంది యేసుని విశ్వసిస్తున్నారు ఇక్కడ? అవునా? సో మీకు తీర్పు లేదంట. ఎవరు చెప్పారు తీర్పు లేదని? ఎవరు? ఉందా లేదా? జాన్ 3:18 పెట్టమా, మీరే చదవండి. అది నేను రాయలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు కొంచెం గట్టిగా చెప్పండి. సో చెప్పండి, నాకు తీర్పు లేదు. ఎందుకంటే మీరు యేసునందు విశ్వసిస్తున్నారు కాబట్టి. ఏమని విశ్వసిస్తున్నామంటే ఆయన శిలువ యాగము పర్ఫెక్ట్గా చేశాడంట. ఆ దేవుని ఉగ్రత రాగానే, దేవుని ఉగ్రత అంటే మంట అంట. ఆ ఉగ్రత, మంట, కోపము అది వచ్చి ఆయన ఎముకలన్నీ కూడా మండిపోయేసిందంట. ఎంత మండిపోయిందంటే దాహం వేసి నాకు దాహము అంటాడు. అవునా? అప్పుడు చేదు చిరుక, అప్పుడు కూడా మంచిది కాదంట. ఎందుకు? మన కోసమే. అవన్నీ అసలు మన మీద రావాలి.
ఆ చేదు చిరుక తీసుకున్న తర్వాత సమాప్తమాయను అని ఎందుకన్నాడు తెలుసా? సమాప్తము కాకుండా చనిపోడు ఆయన. ఆమేన్. సమాప్తం అంటే ఈ భూమి మీద ప్రతి పాపానికి వెల చెల్లించిన తర్వాతే సమాప్తి ఆయను అంటాడు అని ఆయన ఆత్మను అప్పగిస్తాడంట. ఎందుకంటే యేసుని చంపేంత సీన్ ఎవడికి లేదు. ఎవడు చంపలేడు ఆయన్ని, ఎవరు కూడా. ఆయనే సమాప్తి అయిన తర్వాత దేవా నా ఆత్మను నేను నీకు అప్పగిస్తున్నా అంటాడు. తండ్రి అంటాడు అప్పుడు హల్లెలూయా. వెల చెల్లించాడు యేసయ్య. హల్లెలూయా. సో ఈరోజు మీ హృదయాల్లో కూడా ఎటువంటి డౌట్ ఉండకూడదంట. నేను పాపిని అనే ఎప్పుడు మీ హృదయంలో ఇంత కూడా ఉండకూడదంట. తలెత్తుకునే పని చేశాడు యేసయ్య. తెలుసా మీకు? తల దించుకునే పని చేయలే నీకోసము నా కోసము. ఈరోజు క్రైస్తవుడు అంటే తల ఎత్తుకొని నా యేసయ్య చేసిన శిలువ యాగాన్ని బట్టి నేను పరిశుద్ధుడను. హల్లెలూయా. అందుకే పరిశుద్ధ సంగమా అంటాం కదా. పరిశుద్ధ సంగమా అంటాం కానీ పరిశుద్ధంగా జీవిస్తేనే పరిశుద్ధం అనుకుంటాం. కాదంట. ఎప్పుడైతే నువ్వు ఆ పరిశుద్ధుడిని నువ్వు అంగీకరిస్తావో అప్పుడు పరిశుద్ధమైన ఫలాలు, పరిశుద్ధత అనే ఫలాలు మనం ఫలిస్తామంట. హల్లెలూయా. నీతి ఫలాలు ఫలిస్తామంట ఎప్పుడైతే ఒప్పుకుంటే. సత్క్రియలు చేయాలి ఈరోజు నుంచి. ఆమేన్. ఆ క్రియలు మొదలు పెట్టేది కూడా దేవుడు నీ హృదయంలో. ఎప్పుడైతే నువ్వు ఆయన శిలువ యాగాన్ని ఒప్పుకొని నేను పాపిని కాదు, నేను నూతన సృష్టిని, నేను దేవుని కుమారుని, ఆయన క్రీస్తుతోటి వారసుని నేను ఎప్పుడైతే ఒప్పుకుంటావో గొప్ప మార్పు అనేది జరుగుతుంది నీ జీవితాల్లో. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 10:38 యాక్ట్స్ 10:38 చూడమా ఇది. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెనను నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుచున్న వాటిని అందరినీ స్వస్థపరచుచు సంచరించెను అంట. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు మనకి ఒక అధికారం ఇచ్చాడు. నమ్మిన వాని చేత ఈ సూచక్రియలు జరుగును. ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్యని? నా నామములో దయ్యములను. సో అధికారం ఉంది మనకు. పోనీ రోగుల మీద చేతులుంచగా వారు ఎంతమంది చేతులున్నాయి ఇక్కడ? ఆమేన్. హల్లెలూయా. ఎటువంటి నేరారోపణ నువ్వు కూడా చేసుకోకూడదంట. నేను ఇది చేశాను, నేను అది చేశాను అనేది దేనికి వేల చెల్లించాడు యేసయ్య. నువ్వు తప్పు చేసుంటావు, నిజమే, వాస్తవమే అది, కానీ సత్యము కాదు అది. సత్యం ఏంటంటే నువ్వు క్షమింపబడి ఉన్నావు. క్షమించింది ఎవరు? సృష్టికర్త. దేవుడు నేను క్షమించాను అని తర్వాత నువ్వు ఏమాత్రము అసలు 0.1% కూడా నేను అది చేశాను అని మాత్రం అనుకోకూడదంట. నువ్వు నిర్దోషివి అంటే నిర్దోషివే. ఎందుకు? అది రాయబడి ఉన్నది. నువ్వు దోషి అనేది ఎవరు తెలుసా? దేవుడు అంటంట, ఎప్పుడు అంటంట దోషి అని. నువ్వు దోషి అనేది అపవాదే. హల్లెలూయా. ఒక చిన్న సన్నివేశము యోహాను సువార్తలో ఒక పాపాత్మురాలైన స్త్రీని యేసయ్య దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చి, బోధకుడా, మోషే తన ధర్మశాస్త్రములో అట్టి వారిని రాళ్లతో కొట్టి, ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, అట్టి వారిని రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పాడు మోషే అన్నాడు ఆయన. నువ్వేమంటావు? యోహాను సువార్త 8లో. అది చూసి ఇప్పుడు చూడండి అక్కడ ఎందుకు యేసయ్య ప్రేమ చూపిస్తున్నాడంట. ఎవరి మీద ధర్మశాస్త్రం రాయట్లేదంట, ఎవరి మీద ఇది చేయి అది చేయి అనట్లేదంట. ఆయన కనికరం చూపిస్తున్నాడంట. కనికరము, క్షమాపణ, అసలు ఆ స్వస్థతలు చూసి ఆయన చాలా ఫేమస్ అయిపోతాడంట యేసయ్య. ప్రతి వారు ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాడంట. పాపులేమి, గనులేమి అందరూ
అందరినీ ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఏ ఒక్కడిని కూడా నువ్వు ఇచ్చేసావు కాబట్టి దేవుడు నిన్ను నీ మీద దేవుడు నేరం మోపాడు, దేవుడిచ్చాడు ఈ యొక్క వ్యాధి అని ఏమాత్రం వల్లే అంట. నువ్వు ఇచ్చేస్తే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేకుండా స్వస్థపరిచాడంట ప్రతి వాడిని. ఈమెను తీసుకొస్తారు ఏంటి, ఈయన్ని శోధించాలి అని. ఎందుకు? యేసు ప్రభు యూదుడై ఉన్నప్పుడు వారు యేసయ్యను అడిగారంట, నువ్వేమంటావు? మోషే తన ధర్మశాస్త్రములో వ్యభిచారంలో పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి, నువ్వేమంటావు అంటే యేసయ్య ఆయన ఏం చేస్తున్నాడు? యేసయ్య కాదు, నేల మీద ఆయన అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయిచున్నాడంట. వారు ఆయన్ని పట్టు వదలక అడిగారంట, ఏమంటావు చెప్పు. ఎందుకంటే యూదులు వీళ్ళు ఏమనుకుంటారంటే, సద్దుకేలు పరిచయాలు మేము చాలా ఇంటెలిజెంటు, మాకున్న తెలివి అసలు ఏ పాటిది, యేసయ్యను ఎందుకు శోధిస్తున్నారంట? యేసయ్య కనుక ఆమెని రాళ్లతో కొట్టమని చెప్పమన్నాడు అనుకోండి, ఈయన కూడా యూదుల్లో ఒకడైపోతాడంట. కొట్టద్దు అన్నాడు అనుకోండి, యూదుడై ఉండి మోషే ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తే అట్టి వారిని రాళ్లతో కొట్టి చంపాల. ఎవరిని? యేసు కనుక తిరస్కరిస్తే. కానీ రెండిట్లో ఏదో ఒకటి చెప్పాలి, అవునా? కొట్టాలా కొట్టద్దా, ఏదో ఒకటి చెప్పాలి. ఏం చెప్పినా అది యూదులకే బెనిఫిట్ అని అనుకుంటారు. కానీ యేసయ్య, రే నీ బుర్రిచ్చింది నేనేరా బాబు, నాతోనే గేమ్స్ అంటాడు యేసయ్య. సరే ఒక పని యేసయ్య ఏం చేస్తాడు, ఏదో రాస్తున్నట, రాసి తలెత్తి నీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయచ్చు అంటాడు. అది విని పెద్దవాడు మొదలుకొని అంట. అంటే పెద్దవాడు ఎంత యూదుడైనప్పటికీ వాడి మనసులో ఏముంటుంది తెలుసా? నేను పాపిని అని. ఎందుకు? ధర్మశాస్త్రం పాటించేవాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఆయన దృష్టికి ఏ మనుషుడును నీతిమంతుడని తీర్చబడడు. రోమా 3:20 ప్రకారం. సో ఏమైందంటే ఆయన తలెత్తి నీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయి వేయచ్చు అని చెప్పి మళ్ళీ రాసి మళ్ళీ వంగి రాస్తున్నాడంట. అది విని అందరు వెళ్ళిపోతారంట, ఆమె ఒక్కటే మిగిలిందంట. ఆమెతో అంటాడు, అమ్మా నీ మీద ఎవరును ఏమంటాడమ్మా అక్కడ నేరము 10వ వచనం చూడండి. 9వ వచనం, వారి మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకడు వెంట ఒకడు బయటకి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. అంటే ఏంటి? ఆమె మీద రాయి వేయగలవాడు ఒక్కడే. ఎవరు? యేసు. కానీ రాయి వేయడంట. ఎందుకు? ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఆ నేల మీద ఏదో రాస్తుంటే నేను అడిగా అప్పుడు ఒకసారి, ఏం రాస్తున్నావు యేసయ్య? ఏదో రాస్తున్నావు కదా, అడుగుడి మీకు ఏం రాస్తున్నావు చెప్పు అంటే యేసయ్య అన్నాడు, వాళ్ళతో అన్నానంట, రే అప్పుడు నేను ధర్మశాస్త్రం రాసింది నేనేరా, నాతోనే గేమ్స్ ఆరా మీరు? ధర్మశాస్త్రం రాసింది నేనే. వేలితో రాశాడు కదా ధర్మశాస్త్రం. 2 సార్లు ఎందుకు రాశాడు తెలుసా? ఒకసారి మోషే పగలు కొట్టాడు కాబట్టి ఇంకోసారి కూడా రాసింది ఆయన, మోషేతో రాయించాడు కదా. హల్లెలూయా. అప్పుడు అంటాడమ్మా 10వ వచనం, యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? ఆహా, నీకు తెలుసా, నీకు ఒక మాట, నీకు కూడా శిక్ష విధించేంత సీన్ ఎవడికి లేదు. ఎవడు కూడా విధించాడు నీకు శిక్ష. ఎందుకంటే యేసయ్య రక్తముతో నువ్వు కొనబడి ఉన్నావు. హల్లెలూయా. యేసయ్య రక్తముతో నువ్వు కొనబడి ఉన్నావు. చూడండి, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె
ఆమె లేదు ప్రభువా అని అంట. ప్రభువా అనేది కథం అయిపోయింది. ప్రభు అన్నావా కథం అయిపోయింది జీవితం అంతే. లేదు ప్రభువా. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. అందుకే ఆయన ఎందు ఉన్నవారు ఏ శిక్షావిధి లేదంట. హల్లెలూయా. ఆయన విశ్వసించిన వారికి ఏ శిక్షావిధి, యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. హల్లెలూయా. ఇది సువార్త కాదా? దయచేసి మీ మనసులో ఇంకా నేను అప్పుడు అది చేశాను, నేనే కారణము, నేనే మోస్తాను, అమ్మ మోయొద్దమ్మో, ఎందుకు నీకు అంత, అందుకే ప్రయాసపడి భారము, అరే నువ్వు మోయలేవురా బాబు నాకు ఈరా అంటాడు యేసయ్య. నేను మోసాను రా నీ గురించి, శిలువ మీద మరణించాను, నేను వెల చెల్లించాను రా బాబు, నువ్వు మోయకి ఇంకా అంటాడు. అందుకే ఆయన అపరాధములు, దేవుడు వారి అపరాధములు వారి మీద మోపట్లేదు, మీద మోపట్లేదు. దయచేసి నువ్వు మోసుకోకు. ఆమేన్, ఆమేన్. మీ పాపములు ఎప్పుడో క్షమించేసాడంట యేసయ్య. కానీ నువ్వు అది ఆయన్ని నీ ప్రభు అని ఒప్పుకుంటే అంట పాపాలు ఎప్పుడో క్షమింపబడి ఉన్నాడు, నూతన సృష్టిగా చేయబడతావు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు ఎవరైనా ఉన్నారా, బ్రదర్ నేను ఇప్పటివరకు యేసుని నా సొంత రక్షకుడిగా అంగీకరించలే, నాకు ఈరోజు ఆయన కావాలి, ఈ మాట విన్నాను, నా పాపాలు క్షమింపబడి ఉన్నవని తెలుసుకున్నాను, అందుకు ఆయనకు అవకాశం ఇవ్వాలి అనుకున్న వారు చేతులు చూపించండి. మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ఎవరైనా ఉంటే, యేసు కావాలి అనుకున్నవారు ఫస్ట్ టైం ఎవరైనా ఉంటే, హల్లెలూయా. ఫస్ట్ టైం ఎవరన్నా ఉంటే ఉన్నారా? యేసు కావాలి నాకు ఫస్ట్ టైం. ఓకే, కొన్ని చేతులు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ. ఎవరికైనా కావాలంటే ఈ ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన, ప్రియమైన యేసు, నా పాపముల నిమిత్తమై మీరు చనిపోయినందుకు మీకు వందనాలు. యేసు నా హృదయంలోకి రండి, నా జీవితంలోకి రండి, నా జీవితానికి ప్రభువుగా ఉండండి. ఆమేన్.